జీవితంలోనికి డిప్రెషన్ వస్తున్నప్పుడు మనం చేయవలసినది దానికి యాంటీడోట్స్, దానికి వ్యతిరేకంగా పని చేయగలిగినటువంటి కార్యములను మనం చేస్తూ ఉండాలి. దానికి తగిన మెడిసిన్ మనం వాడుతూ ఉండాలి. ఆత్మీయులతో మనం సంభాషిస్తూ ఉండాలి. సహవాసమును మనం కొనసాగిస్తూ ఉండాలి. దేవుడు మన సిచ్యువేషన్స్ అన్నిటినీ బాగు చేయడానికి తగినట్లు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ గురించి, నా గురించి ఏమి ఉద్దేశించుచున్నాడో వాటిని గ్రహించడానికి తగినటువంటి ఒక మనస్సు మనం కలిగిన వారిగా ఉండాలి. మనం చాలాసార్లు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం షేర్ చేసేది ఎవరికి? మన ఫ్రెండ్స్కు కొంతమందికి ఆ ప్రాబ్లం రియలీ తెలియకపోవచ్చు, కానీ అడ్వైస్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకని? నేను అడ్వైస్ ఇవ్వకపోతే నేను ఒక మంచి ఫ్రెండ్ను కాను. కనుక వారు ఇచ్చేటువంటి అడ్వైస్ కొన్నిసార్లు అది రాంగ్ అడ్వైస్ అయి ఉంటుంది, అది సరైనది కాకుండా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఆ బాటలో మనం వెళ్ళామనుకో, ఇంకా మన జీవితం ఘోరమైన పరిస్థితిలోనికి దిగజారిపోతుంది. అందుకే మనము దేవునికి అడగవలసిన అవసరత ఉంది, దేవునికి సలహా అడగాల్సిన అవసరత ఉంది. దేవుడు మన సిచ్యువేషన్ నుండి మనల్ని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు డిప్రెషన్ ఉంది, మనకు ప్రాబ్లం ఉంది, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మనకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ కొన్ని పాజిటివ్గా మనం తలంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ తరంలో దేవుడు నన్ను పుట్టించాడు. ఈ తరంలో ఒకవేళ నేను పుట్టకపోతే నేను ఒక మంచి డ్రెస్ వేసుకునేవాడిని కాదు, నాకు ఒక మంచి షూ ఉండేది కాదు, నా జీవితంలో నేను ఆశించేది ఏది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కాలంలో నేను పుట్టినందుకు నేను ధన్యుని అని దేవునికి వందనాలు చెల్లించాలి. మన పాజిటివ్ ఎనర్జీ మనలో పెంచడానికి పాజిటివ్ థింకింగ్ మనకు ఉండాలి. మనం చెప్పాలి, అట్లీస్ట్ దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చాలాసార్లు మనలో లేని దాని గురించి మనం ఫీల్ అయ్యి నిరాశలోకి వెళ్తాం. మనకు ఉన్న వాటిని గురించి ఎందుకు మనం ఆలోచించాం? సరే, దేవుడు నాకు ఇవన్నీ అదెందుకు ఇవ్వలేదు అని అడిగే బదులు ఇచ్చిన వాటిని మనం ఏం చేస్తున్నాము అని ఆలోచించినట్లయితే ఈ కలిగి ఉన్న దానిని మనం పాజిటివ్గా వాడుకోవడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అనేది మనం ఆలోచించగలం. అలా మనం చేసినట్లయితే మన ఎఫర్ట్స్లో మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే డిప్రెసివ్ మూడ్ రావడానికి మనకి టైమే ఉండదు. ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటాం, మనం ఖాళీగా ఉన్నప్పుడే ఈ నిరాశలన్నీ వస్తాయండి. నిరాశలు ఎవరి దగ్గరికి వస్తాయి తెలుసా? ఒట్టిగా ఉన్నోళ్ళ దగ్గరికి. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు చేయడానికి. అయితే నేను వస్తాను నీ దగ్గరికి. ఐ యామ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. ఒట్టిగా ఉండే వారి దగ్గర నేను నివసించడానికి ఇష్టపడుచున్నాను. అప్పుడు చెప్తారు, నీవంటే ఎవరికి ఇష్టం లేదు కదా. అవును. నీ ఫ్యామిలీ ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు కదా. అవును. ఇంతగా నొప్పి ఉన్నా నీకు కాస్త కొంచెం తైలం పూయడానికి, కొంత మాలిష్ చేయడానికి కూడా ఎవరు మనసు పెట్టలేదు కదా. అవును. ఈ విధంగా వాడు మన మైండ్లోకి ఎంటర్ అయ్యి నెగటివ్స్ అన్నీ అక్కడ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఇమోషనల్ పర్సనాలిటీకి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఈ స్నేహితుడు ఏమిస్తున్నాడు? నీకు అసలు ఎవరు లేరు, యు ఆర్ అలోన్. అవును. ఎవరు నిన్ను ఇష్టపడతలేరు. అవును. ఎవరు నీకు సహాయం చేయరు. అవును. మనం ఏం చేస్తున్నాం? లేచాము, 9 అయినా మంచం విడవం, మంచంలోనే ఉన్నాం. ఎందుకని? చేయబుద్ధి కావడం లేదు, లేవబుద్ధి కావడం లేదు, నడవబుద్ధి కావడం లేదు, బాత్రూమ్కు పోవాలన్నా కూడా మనసు రావడం లేదు. అర్థమైందా? ఆ విధమైన వ్యక్తికి ఈ నిరాశ స్నేహితుడు వచ్చి ఏం చెప్తాడంటే, నా మట్టికి నేను అనుకుంటున్నాను నీ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉన్నది.
ఇక నువ్వు దీని నుంచి బయటికి వస్తావని నేను అనుకోవడం లేదు. నీకు అసలు ఎవరు హెల్ప్ చేస్తారు? అవును, నేను ఒక దారి చూపిస్తా, నాతో రా అని చెప్తుంది. ఆ దారి గుండా వెళితే మరణం ఖచ్చితంగా వస్తాయి. అందుకే వాటి నుంచి పో సాతానా, నేను నమ్మిన నా దేవుడు నాకున్నాడు అని చెప్పాలి. యూ నీడ్ టు స్పీక్ అవుట్. యూ నీడ్ టు స్పీక్ అవుట్ దట్ ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. హీ విల్ నెవర్ లీవ్ మీ ఎలోన్. ఆయన ప్రామిస్ చేశాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆయన ప్రామిస్ చేశాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. సో మనం ఏం చేయాలి? లేవాలి. ఆ నిరాశ పీట నుండి, నిరాశ కుర్చీ నుండి లేవాలి. నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో చెప్పాలి, దేవా నేను నిన్ను విడవనని ఎడబాయనని నాకు సెలవిచ్చావే, నీవెక్కడున్నావు అని అడగాలి. కొంతమంది చాలా ట్రై చేశారు పరీక్షలు పాస్ అవ్వడానికి. వారి మనసంతా తీసుకున్నారు, ఎంత శ్రద్ధ పెట్టినా పరీక్ష పాస్ అవ్వడం లేదు. వారు అడుగుతారు, అసలు నువ్వెక్కడున్నావు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోయలేని బరువు ఎవరు మోయొద్దు. మీ ఇంటలెక్చువల్ కెపాసిటీ, మీ మెమరీ పవర్, మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ అది మీకు ఒకరికే తెలుసు. ఈ ఫీల్డ్లో నేను వెళ్తే నేను సక్సెస్ అవ్వను అని మీ మనసాక్షి మిమ్మల్ని గుర్తింపు చేసినట్లయితే ఆ ఫీల్డ్కు పోవాలని ఎవరు ప్రెషర్ చేస్తున్నారు? మమ్మీ 6 100 నిన్ను డాక్టర్గా నేను చూడాల్సిందే. ఇక డాక్టర్ కావడానికి ఉన్న ఏ సామర్థ్యం కూడా లేదు అని ఒప్పుకున్న మమ్మీ కోసం డాక్టర్ అనే పని కోసం బయలుదేరారు. డాడీ ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు అడ్మిషన్ కొరకు, స్టడీస్ కొరకు. ఆయన ప్రతిసారి తన పైసల వైపు చూస్తున్నాడు. నా డబ్బంతా అని చెప్పి ఆయన ఎగురుతూ ఉంటే మమ్మీ కన్ను గుండ్రంగా చేసి డాక్టర్ అవుతావా లేదా? ఈ బిడ్డ దినదినం కిందికే పోతుంది. అందుకే పేరెంట్స్ దయచేసి మీ పిల్లలను ఫోర్స్ చేయకండి. వారి కెపాసిటీకి మించిన భారం మోయడానికి వారి మీద ప్రెషర్ చేయకండి. వారు హ్యాపీగా ఏది చేయగలుగుతారో దానికి వాళ్ళని అనుమతించండి. వారు చేయగలిగినది చేయడానికి వారిని ప్రోత్సహించండి. డాక్టర్స్ అందరూ సమాజంలో నంబర్ 1 అని అనుకోకండి. చాలామంది డాక్టర్స్ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్. కానీ అందరూ డాక్టర్స్ అలాగా సక్సెస్ అయ్యారని మీరు అనుకోకు. ఏమాత్రం క్లినికల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండేటువంటి వారు డాక్టర్స్ చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వారు చదువుకున్నారు కానీ వారికి కాన్ఫిడెన్స్ లేదు. ఇది చాలా ఇబ్బందికరమైన ఒక ఫీల్డ్. యుఎస్ లాంటి దేశంలో అయితే ఏదైనా రాంగ్ మెడికేషన్ ఇచ్చారనుకో, డాక్టర్ గారు తీసుకున్న ఫీజు $50 $100 కావచ్చు, కానీ వారు జూ చేస్తారు. వారు మనల్ని కోర్టుకు నడిపిస్తారు. కోర్టు $10,000 ఇవ్వండి అని చెప్తారు. తీసుకున్నది $50. ఇప్పుడు ఎంత కట్టాలి? $10,000 కట్టాల్సిన సిచ్యువేషన్. అది నాకు చిన్న అమౌంట్ చెప్పిన, $10,000 ఆగదు, అది చాలా పెద్ద అమౌంట్. అందుకే చాలామంది కూడా ప్రాక్టీస్ చేయరు. ఇక్కడ ఇండియాలో దేవునికి స్తోత్రం, మన మనుషులందరూ మంచోళ్ళు. ఎట్లా సచ్చినా వాళ్ళు దేవుని చిత్తం అని చెప్పి వచ్చేస్తారు. ప్రభు ఇంతే ఆయుస్ ఇచ్చాడు పోనీలే అని చెప్పి వస్తారు. కనుక మన డాక్టర్స్ అందరూ ధన్యులు. ఇక్కడ మన వాళ్ళకు సమాధానం ఉంది. పొరపాటు చేసిన కత్తెర లోపల పెట్టి కుట్టినా మనం పోయి డాక్టర్ గారు ఏదో లోపల ఉందండి అని చెప్పి స్కానింగ్ తీసి ఎవరికి తెలియకుండా దాన్ని తీసేస్తున్నారు, కానీ ఇష్యూస్ ఏమీ జరుగుతలేదు ఇక్కడ. కాబట్టి వారు సంతోషంగా ఉన్నారు. నేను చెప్పడానికి ఉద్దేశించిన మాట, జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని పరిష్కార మార్గం పరిశీలన చేయాలి. మనము నిరాశలో మునిగి ఉంటే నిరాశపరచువారు మన చుట్టూ గుంపుగూడుతారు.
మనల్ని కలవరపరిచేవారు. ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఒక సలహా చెప్పండి అని చెప్తే చెప్పరు. నీకు తెలుసా వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంది, ఆహా అవునా, అయితే వెంటనే అందరికీ తెలియపరచడం, షేరింగ్. ఒకరిని సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ఆ వ్యక్తి కొరకు సహాయం చేస్తూ ప్రోత్సాహనం చేస్తూ వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు, కానీ వారి కొంప ముంచడానికి ఉన్న ప్రయత్నమే చేస్తారు. నేను అందరికీ పబ్లిక్గా చెప్తున్నాను, ఎవ్రీ డ్రంకార్డ్ కెన్ కమ్ టు దిస్ చర్చ్. త్రాగుబోతుకు ఈ మందిరంలో ఆహ్వానం, మత్తు పదార్థాలు వాడేవారికి ఈ మందిరంలో ఆహ్వానం. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్ళుచున్నవారైనా దేవుని వాక్యం వినడానికి మీకేం అభ్యంతరం లేదు. కొన్ని స్థలాలలో వాళ్ళు రానియరు. వారి వాక్యం వినకుండా ఎట్లా మారుతారండి? దేవుని వాక్యం వినకుండా వారి జీవితం ఎట్లా సరి అవుతుంది? లెట్ దమ్ లిసన్ గాడ్స్ వర్డ్. ఏదో ఒక రోజు దేవుడు వారితో మాట్లాడతారు, ఏదో ఒక రోజు దేవుడు వారిని దర్శిస్తారు, ఏదో ఒక రోజు వారి ప్రాబ్లమ్స్ను దేవుడు తీసివేస్తాడు. కనుక సంఘము ఎల్లప్పుడూ కూడా ఒక హాస్పిటల్ లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం అంబులెన్స్లో హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, వెంటనే సిబ్బంది వస్తారు, స్ట్రెచ్చర్లో తీసుకుంటారు, లోపలికి తీసుకుపోతారు, అవసరమైన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తారు. కొంత సమయం తర్వాత ఆ రోగి నెమ్మది అవుతారు, అప్పుడు వార్డుకు తరలిస్తారు, అదర్వైజ్ ఐసీయూలో పెడతారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తారు. దాట్ ఈస్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. డిప్రెసివ్గా, సమస్యలలో, బాధలలో ఉన్నటువంటి వ్యక్తికి ఆదరణ ఇచ్చి దేవుని వాక్యం చేత అతని శుద్ధి చేయడానికి ఉన్న ఆపర్చునిటీ మనం ఇవ్వవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను గూర్చి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఇది మీకు మహిమకరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. అపోస్తులైన పౌలుకు శ్రమ వస్తే విశ్వాసులకు ఏం చెప్తున్నారు? మీరు నిరాశపడవద్దు, అధైర్యపడవద్దు అని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కొన్నిసార్లు మనకు అటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది. దేవుని నమ్మిన బిడ్డలకు ఏమి జరగకూడదని మనం ఆశిస్తాం. సేవ చేసే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రావద్దు అని మనం ఆశిస్తాం. దేవుడు మనలని ఏ సిచ్యువేషన్స్ గుండా నడిపించినా అది మన విమోచనకు, మన రక్షణకు, మన ఆశీర్వాదమునకు కారణమవుతుంది అనేది మనం తెలుసుకున్నప్పుడు నిరాశ చెందకూడదు. దేవుని ప్రాసెస్లో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, నీకు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని, భారము వహించి అలయలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. మీకు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇంకా అయినను మొదట మీకుండిన ప్రేమ నుండి మీరు వదిలి ఉన్నారు అని ఒక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. జీవితంలో నిరాశ ఎందుకు వస్తుందో తెలుసా? మొదట ఉండిన ప్రేమ చల్లారుతనే, మొదట ఉండిన విశ్వాసం చల్లారుతనే. దేవుని ప్రేమ మీలో అధికమవ్వాలి. దేవునికి స్తోత్రం. మీరు ఒకరినొకరు ప్రేమించడానికి పిలువబడ్డారు, ఒకరినొకరు సంరక్షించడానికి పిలువబడ్డారు, ఒకరినొకరు ప్రోత్సహించడానికి పిలువబడ్డారు. మీరు వాటిని ఖచ్చితంగా కొనసాగించవలసినటువంటి అవసరత ఉందని ప్రభు తెలియపరుస్తున్నారు. ఈ జీవితం దేవునికి అంకితం చేసినట్లయితే దేవుడు మన సిచ్యువేషన్స్ అన్నిటిలో ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి గురించి దేవునికి వ్యక్తిగతమైన ప్రణాళిక ఉంది. మనం అందరం ఏమనుకుంటామంటే 100 years పూర్తి చేసి మరణిస్తే మంచి మరణం దొరికింది అని మనం అంటాం. ఒక 25 years ఓడో, ఒక 17 years ఓడో మరణిస్తే మనం ఏమంటాం? అయ్యో చిన్న
వయసులోనే అకాల మరణం పొందారంటారు. మన కాలానికి మనకొక ఎక్స్పెక్టేషన్ ఉంది, పుట్టిన ప్రతి వాడు 90 సంవత్సరాలు బ్రతకాలి. ఆ 90 పూర్తి చేయకపోతే దాన్ని అకాల మరణం అంటారు, దుర్మరణం అంటారు, అయ్యయ్యో అంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు 100 సంవత్సరాలకు 2 సంవత్సరాలు కూడా ఎక్కువ బ్రతికి నరకానికి పోతే నీ జీవితం ధన్యమా? మనం ఈ జీవితంలో జీవించుచున్నంత కాలం గుర్తుపెట్టుకోవాల్సినది, ఇది తాత్కాలికమైన జీవితం. శాశ్వత జీవితం మనకు పరలోకమందున్నది అని మనం నమ్ముచున్నాం. పరలోకం అని చెప్తేనే కొందరు నవ్వుతారు. అరే, పరలోకం భూలోకం అంతా ఇక్కడేరా, ఈ తర్వాత ఇంకేమీ ఉండదు అంటారు. వారికి ఈ కనిపించేది మాత్రమే జీవితం. కాదు ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించుచున్నంత కాలం దేవునితో నడిచిన ఎడల యుగ యుగములు మనం దేవునితో నివసింపగలమని మనకు దేవుని వాక్యం సెలవిచ్చుచున్నారు. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాటలు కూడా నెరవేరుచున్నది అని గ్రహించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నది అని ప్రభు చెప్పిన మాట ఆయన అక్షరాల నెరవేరుస్తాడు. ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచిన వాడైతే ఆయన చెప్పిన మాటలలో ఒక్కటి కూడా నిరర్ధకం కాదు. ఈ ప్రభువును సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన మనం నిరాశ చెందకూడదని దేవుడు చెప్పుచున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చదువుచున్నాం, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. వ్యవసాయం చేసేవాడు తొలకరి వాన కడవరి వాన దొరికి ఆ భూమి పండినప్పుడు ఆ ఫలము పొందడానికి సహనం కలిగిన వాడిగా ఓపికతో కాచుకొని ఉంటాడు అని బైబిల్ చెబుతున్నారు. అలాగనే ప్రతిదానికి ఓ సహనం అనేది అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, 3వ రోజే లేచి నడుస్తారా అండి? కష్టం. డాక్టర్ ఏమన్నారు, 40 డేస్ మీరు కాలు కింద పెట్టొద్దు, మంచం మీద ఉండండి, 40 డేస్ నడవకండి అంటారు. ఆ 40 డేస్ మనం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అదొక మైనర్ ఫ్రాక్చర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఫ్రాక్చర్, డాక్టర్ విల్ అడ్వైజ్ ఫర్ 3 months యూ కెనాట్ వాక్. ఫిజియోథెరపిస్ట్ వస్తారు, ఫిజియోథెరపీ చేస్తారు, కానీ వారు ఇచ్చే అడ్వైస్ పాటించుకుంటూ ఆ మూమెంట్స్ చేసుకోవాలే కానీ ఆ బ్రేక్ అయిన ఆ కాలుపై బరువు పెట్టడానికి వీల్లేదు. అడ్వైసెస్ పాటించి సహనముతో ఓపికతో కనిపెట్టుచున్న వ్యక్తికి స్వస్థత అనేది వస్తుంది. ఓ పుండు వచ్చింది, దానికి మందులు పూశారు, 3వ రోజు మళ్ళీ అది తీస్తారు, దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తారు, మళ్ళీ మందు పెడతారు. అలాగా మెల్లమెల్లగా 5 డేస్కో 7 డేస్కో ఆ పుండు మానుతుంది. మనం దానికి సహనం కలిగి దానికి సహకరించాలి, మెడిసిన్ అప్లై చేయాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. దెర్ ఈస్ ఎ టైమ్. ఆ గాయం మానడానికి ఉన్న సమయం మీరు ఇవ్వకపోతే అది మళ్ళీ బస్ట్ అవుతూ ఉంటుంది. కనుక మనం దాన్ని గాయం మానడానికి ఉన్న సమయం మనం ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు అన్నిటినీ కూడా మేలు కోసం సమకూడి జరిగించుచున్నాడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం దాని 28వ వచనం మనం చదువుదామండి. రోమాపత్రిక, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మేలు జరిగించుట కొరకే సమస్తం జరిగిస్తున్నాడని మీరు విశ్వసించాలి.
అపవాది ఎల్లప్పుడూ అబద్ధికుడే, అబద్ధం అంటాడు, అబద్ధం ఆడతాడు. మనం అబద్ధాన్ని నమ్మామనుకో మనం ఆనందాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన సుందరమైన జీవితం అది దేవుని దానమే. దాన్ని చక్కగా మెయింటైన్ చేయడానికి ఉన్న ఆ కేర్ఫుల్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక స్ఫటిక గ్లాస్ ఇది కింద పడితే పలుగుతుంది అనేది అందరికీ తెలుసు. దీనిని మనం చిన్న పిల్లల చేతిలో పెట్టం. వారికి మనం రబ్బరో ప్లాస్టికో మనం ఇస్తాము, కానీ ఇది ఎవరు వాడుతారు? మెచ్యూరిటీ వచ్చినటువంటి వారు వాడుతారు. దీనిని కింద పడేయకుండా వాష్ చేసినప్పుడు నిర్లక్ష్యంగా చేయకుండా ఉంటే ఇది చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇది ఇలాగనే ఉంటుంది. ఆ కడిగే వ్యక్తికి పట్టుదల లేకపోతే కింద పడేస్తారు. కింద పడితే ఒక క్రాక్ పడుతుంది, ఒక చిన్న లైన్ పడుతుంది. ఏందమ్మా ఎట్లయిందంటే నాకు తెలియదు అంటారు. అది చాలా మంచి మాట. నాకు తెలియదు, ఇంకెవరికి తెలుసు? ఏమో ఇది ఎవరి చేతిలో నుంచి పడ్డది, ఎవరి ద్వారా దీనికి క్రాక్ వచ్చింది అనేది ఆ కడిగిన వ్యక్తికి ఖచ్చితంగా తెలుసు. కానీ చెప్పదగిన ఒక మంచి మాట ఏంటి తెలుసా? ఐ డోంట్ నో. ఆ మాట మంచిదే. ఎప్పుడు ఇతరుల విషయం ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఐ డోంట్ నో. అది తప్పు లేదు. కానీ నా చేతులారా జరిగిన ఇన్సిడెంట్, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఇట్ వాస్ మై ఓవర్ కాన్ఫిడెన్స్, పొరపాటు జరిగింది అని చెప్పడంలో తప్పేం లేదమ్మా. తప్పు ఒప్పుకున్న వానికి కరుణ దొరుకును, కప్పిపెట్టువానికి శుభకరంగా ఉండదు. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థత కలిగిన మనసుతో మన హృదయాన్ని తెరవాల్సిన అవసరత ఉంది. ఇతరుల విషయంలో వారి గురించి మీకు తెలుసా? నాకు తెలియదు. ప్రాబ్లం అయిపోయింది కదా. నాకు అన్నీ తెలుసు అని అన్నామనుకో, ఎన్ని తెలుసు? కొన్ని చెప్తాం. కొన్ని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ ఇంకా కొన్ని చెప్పు అంటారు. అందులో సగం నిజం కాకపోవచ్చు. అందుకే ఇతరుల పరుల జోలికి పోవద్దని బైబిల్ చెప్తున్నారు. నువ్వు పెద్ద జ్ఞానిగా నువ్వు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది నాకు తెలుసో అదే నాకు తెలుసు, నాకు తెలియదని చెప్పాలి. తెలియని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నీ తెలుసు అని చెప్పి కొంప ఉంచితే అది మంచిదా? మంచిది కాదు. సో ఐ డోంట్ నో. కొంతమంది ఆత్మీయ వేషం కడుతూ ఉంటారు, నటన చేస్తూ ఉంటారు. ఐ డోంట్ డూ దాట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫియర్, గొప్ప భయం. ఏంటి తెలుసా? దేవుని కార్యం, దేవుడు అనుమతించినది ఏది మనం చేయకూడదు. ఆయన ఒట్టోడే అని అంటారు కావచ్చు, అయినా పర్వాలేదు. కానీ దేవుడు మాత్రం నన్ను ప్రశ్నించొద్దు. ఏం చేసినావు అని నన్ను అడిగితే నా గుండె ఆగిపోతుంది. అందుకే ప్రభువా నాకు అవన్నీ తెలియదు, తెలిసిందే చేస్తాం. అన్నీ తెలిసిన వారిగా యాక్టింగ్ చేయకమ్మా, దానిలో ప్రమాదం ఉంటుంది. నీకు తెలిసిందే చెయ్యి, నీకు తెలియనిది ఇంకెన్నో ఉన్నాయి. మీలో చాలామంది చక్కగా వంట చేస్తారు కదా, ఎంత రుచికరమైన వంట మీరు చేస్తారు. కానీ మీకంటే అద్భుతంగా చేసేవారు వేరే వారు ఉన్నారు అనేది మీరు ఒప్పుకోవాలి. ఇక నేను తప్ప ఇంకెవరు ఉండరు అని మీరు అనుకోకూడదు, అదొక భ్రమ. మీకంటే చక్కగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ 5 స్టార్ హోటల్ పోండి, అక్కడ మీరు చేసిన భోజనం మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా మీరు ప్రయాణం అయిపోయినప్పుడు ఒక కొట్టు దగ్గర, ఓ డాబా దగ్గర మీరు తీసుకున్న ఫుడ్ దానికంటే టేస్టీగా మీకు అనిపించవచ్చు. ఒక్కొక్కరి నైపుణ్యతలో వ్యత్యాసం ఉందండి. మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి, మనం దాన్ని అంగీకరించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. నిరాశలో ఉన్న వ్యక్తికి ఒక చేయూతనివ్వండి, ఒక ప్రోత్సాహనం ఇవ్వండి. నీ ద్వారా సమస్తం సాధ్యం అని మనం చెప్పండి, వారికి సాధ్యం అవుతుంది. నువ్వు దేనికి పనికి వస్తుంది అసలు ఎందుకు అని అంటే వారు ఇంకా కృంగిపోతారు. వారు కృంగిపోయినట్లు మనం కారకులం కాకూడదు. వీలైనంత ప్రోత్సాహనం అందిద్దాం, దేవుని కృపలో ముందుకు సాగుదాం, ప్రతి వారికి సహాయం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు.
అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. ఈ సమయంలో మా తండ్రి, మీ పాద సన్నిధిలో మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం. నీ సాన్నిధ్యం, నీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రం. మేమందరం నీకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం. జీవితంలో మాకు ఎదురైన అనేక సందర్భాలలో మాకు విడుదలిచ్చినందుకు స్తోత్రం. మా అజ్ఞాన దశలో ఈ ప్రశ్న మేము కూడా వేసాం ప్రభువా, నీవు ఏమీ చూడడం లేదా, నీకేమీ వినబడతలేదా, నా మొర నీవు వినడం లేదా? నేను వింటున్నాను బిడ్డ, నీ సమస్యకు పరిష్కారం ఉంది, నా సమయం ఇంకా రాలేదు అని ఆయన చెప్తున్నాడు. సహనముతో ఎదురు చూడమ్మా, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అది నీ రోగం కావచ్చు, అది నీ ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది నీ శారీరకమైన సమస్య కావచ్చు, అది ఒకవేళ నీ మానసికమైన ఇబ్బందులు కావచ్చు. అన్ని పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తడానికి నీ దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నిరాశ చెందొద్దు, అపవాదికి చోటివ్వద్దు. ప్రాబ్లం పరస్పరం చెప్పి వదులుకోవాలి. మనస్ఫూర్తిగా క్షమించి జీవితం ప్రారంభించాలి. అద్భుతమైన అవకాశములను తండ్రి ప్రతి ఒక్కరూ చక్కగా నిర్వహించాలి అనేటువంటి విషయంలో అందరికీ జ్ఞానం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించుమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆదరించి ఆశీర్వదించుమని, ఈ దినమందు మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించి మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.